అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ప్రభుత్వం ఎన్డీఏ వచ్చి దాదాపు 9 months ప్లస్ అయింది. మీ అందరికీ తెలుసు, మినిస్టర్స్, క్యాబినెట్ మినిస్టర్లకంతా చాలా వర్క్ లోడ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ కాన్స్టిట్యున్సీలో నెలకి వారం రోజులు ఉన్నారు అంటే చాలా ఎక్కువ. ఎందుకంటే స్టేట్ వైడ్ చూసేది ఉంటుంది, ఆ శాఖల్లో ఉండే ఇష్యూస్ ఉంటాయి, చాలా వరకు చాలా సార్ట్అవుట్ చేసే దిశలో మేము వర్కౌట్ చేస్తుండాలా. ఢిల్లీకి పోయేది ఉంటుంది, అఫీషియల్స్ని కలిసేది ఉంటుంది, రెగ్యులర్ ఏవో ఒక రివ్యూ మీటింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక పర్టికులర్ ఒక సెగ్మెంట్కి కాదు, స్టేట్ వైడ్ చూసుకునే బాధ్యత మా పైన ఉంటుంది మినిస్టర్స్ అందరికి. సో జనరల్గా కర్నూలుకి వచ్చినప్పుడు నేను కంటిన్యూస్గా లాస్ట్ 9.5 months నుంచి రెగ్యులర్గా పొద్దు నుంచి ఈవినింగ్ వరకు సమస్యలు ఏమున్నాయి తెలుసుకొని రెగ్యులర్గా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. బట్ ఈసారి కొత్త ప్రోగ్రామ్ తేవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చి మీ సమస్య మా పరిష్కారం అని చెప్పి. అంటే ఇక్కడ ఏమంటే ఇంతకుముందు మాకు వచ్చినప్పుడు మేము రాసి లెటర్లు కన్సర్న్ అఫీషియల్స్ కి పంపించేవాళ్ళం. ఈరోజు నేను నా ఆలోచన ఎట్లుందంటే, ఇది చేస్తూ మేము ఏదైతే చేస్తున్నామో అది చేస్తూ అట్లీస్ట్ ఫ్యూ వీక్స్ కో ఫ్యూ మంత్స్ కో ఒకసారి అందరు అధికారులు కూడా నాతో పాటు పాల్గొని మా అసెంబ్లీ సెగ్మెంట్ తరఫున వాళ్ళు కూడా ఉండి ఇక్కడికిక్కడే సమస్యను తీర్చే దిశలో ప్రయత్నిస్తాము అని చెప్పి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈరోజు. సో కొన్ని టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి, అర్థం చేసుకొని డెవలప్ చేసుకుంటాం. ఈరోజు బాగా పెద్ద ఎత్తుననే ఇష్యూస్ తీసుకొని వస్తున్నారు. ఆల్రెడీ నేను ఇచ్చిన లెటర్స్ గురించి వచ్చి అడుగుతున్నారు అనమాట అఫీషియల్స్, సార్ మాది ఫాలోఅప్ చేయలేదు, ఏం కాలేదని. సో ఇట్స్ ఎ గుడ్ థింగ్ ఫర్ అఫీషియల్స్ అండ్ పొలిటీషియన్స్. ఇట్స్ ఎ పొలిటికల్ గవర్నెన్స్. మీరు చెప్పి చంద్రబాబు గారు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చెప్పారు పొలిటికల్ గవర్నెన్స్ మన ప్రభుత్వం అని చెప్పి. సో మనము ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతాము, ప్రజల దగ్గర నుంచి సమస్యలు ఎంత తగ్గించగలుగుతాము అన్నప్పుడు ఆ ప్రభుత్వం సూపర్ గా పనిచేస్తుందనే దిశలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఈ కొత్త ప్రోగ్రామ్ కూడా 100% సక్సెస్ చేసే దిశలో నేను ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.